అహంకారం ఎంత డేంజరో చూడండి. ఈ పిల్లగాడు పాముకి పాలు పోసి పెంచాడు. చివరికి ఏమైంది? ఆ పామే ఆ వ్యక్తిని తినేసేంత వరకు వెళ్ళిపోయింది. అహంకారం కూడా ఇంతే అండి. ఈ పాము లాంటిది. మనకి తెలియకుండా మనం పాలు పోసి అహంకారాన్ని పెంచుకుంటుంటాం. నేను ఇంత సాధించాననో, లేకపోతే నాకేదో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందనో, నాకు పెద్ద కనెక్షన్స్ ఉన్నాయని చెప్పో, నాకు ఇంత నెట్వర్క్ ఉందనో చెప్పో, లేకపోతే 10 మంది చేయలేంది నేను చేశాననో, అది సెల్ఫ్ అప్రిషియేషన్ వరకు ఉంటే ఓకే. కానీ అహంకారాన్ని మనం పెంచుకుంటుంటాం. మన గ్రోత్ని, మన ఎదుగుదలని, మన రిలేషన్షిప్స్ని, మన రెప్యుటేషన్ని, మన రెవెన్యూని, వీటన్నిటినీ ఒకే ఒక్క దెబ్బలో పడగొట్టేది ఏంటయా అంటే అహంకారం. ఎందుకంటే అహంకారంతో మనం తీసుకునే ఒక్క తప్పుడు నిర్ణయం, అహంకారంతో మనం మాట్లాడే ఒక్క తప్పుడి మాట మన క్యారెక్టర్ని, మన సక్సెస్ని ఈ పాము తనని మింగేసినట్టే మింగేస్తుంది. పాలు పోసి పోషించాలి అంటే అహంకారాన్ని పోషించకూడదండి. సెల్ఫ్ రెస్పెక్ట్ని పోషించాలి. ఇంకొకళ్ళని రెస్పెక్ట్ చేయటం పోషించాలి.